యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫోన్ కూడా ఆఫ్ చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? కాపాడండి. ఏమండి 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 హలో 108 ఇక్కడ. ఓకే, త్వరగా రండి. ఏమండి 108కి కాల్ చేశాను, వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తున్నారండి, ఏమనుకోవద్దు. నేనే ఆపదలో ఉన్నాను, దయతలిచి ఏమనుకోవద్దు. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. కాపాడు కాపాడు. చెంచలా చెంచలా అమ్మా, ఏమిందమ్మా? చెంచలా అమ్మా, ఏమిందమ్మా? అమ్మా అమ్మా, వైదేహిని చూడమ్మా, చూడు చూడు. నువ్వు అమ్మా? చెంచలేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా నరకంలో ఉన్నట్టే ఉంది. నీకేం కాదమ్మా, మళ్ళీ ఎక్కడొచ్చి తీసుకుపోతుందోనని భయంగా ఉంది. ఉంటే కదమ్మా తీసుకెళ్ళటానికి. ఒకవేళ ఉన్నా మళ్ళీ నీ వైపు కన్నెత్తి చూడనిస్తానా? నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నిన్ను కాపాడుకోను? నువ్వు పడుకో అమ్మా, పడుకో.
పడుకో అమ్మా. వద్దమ్మా, వెళ్ళు, వెళ్ళి పడుకో. పర్వాలేదు, నువ్వు నిద్రపోమ్మా. కాసేపు ఇక్కడే ఉంటాను. నువ్వు పడుకో అమ్మా, పడుకో. వదిలే చెంచలా, వదిలే చెంచలా, నీకు దండం పెడతాను, వదిలే. మా అన్నయ్యని చూడాలి, నా కూతుర్ని చూడాలి. ఏమండి? ఏమైంది వైదేహి? హే, అత్తయ్యని కాపాడుకున్న సంతోషంలో ఏడుపేంటి వైదేహి? అమ్మని కాపాడుకున్నాం, కానీ ఆ పీడ కలల్ని ఎలా దూరం చేయాలో తెలియటం లేదు. అందరి తల్లులు బిడ్డలకి ఒక్కసారి జన్మనిస్తారు, కానీ మా అమ్మ నాకు 2 జన్మలిచ్చింది. ఒకటి తన కూతురిగా, 2 ఈ ఇంటి కోడలిగా. అమ్మాయి కనుక లేకపోయింటే ఈ ఇంటి కోడలిగా తిరిగొచ్చుండేదాన్ని కాదేమో, మీ భార్యగా ఉండేదాన్ని. సరిపోదా దూరం? మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? అమ్మ బాధ చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఏం పాపం చేసింది తను? పాపం కాదు వైదేహి, అదృష్టం అనుకో. అత్తయ్యకే కాదు, మనందరి అదృష్టం ఇది. లేకపోతే నువ్వు దూరమైనా రూపం మారి తిరిగి రావడమేంటి? అసలు ఉందో లేదో తెలియని అత్తయ్య కనిపించడమేంటి? ఇన్నాళ్ళు కుదరనిది ఇప్పుడు తప్పించుకుని నీ దగ్గరకు చేరడమేంటి? ఇదంతా అదృష్టం కాదు? ఇక అత్తయ్య పీడకల్లంటావా? మనం సంతోషంగా ఉండడం చూస్తే ఆ కలలు అవే దూరం అయిపోతాయి. అంతే కదా? అవును, అత్తయ్య గురించి ఆలోచించావు సరే, నా కోసం కొంచెమైనా ఆలోచించావా? ఆ మాట మీరు నన్ను అడుగుతున్నారా? నేను ఆలోచించాను కాబట్టి జానకిలా మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉన్నాను. ఉన్నావు కదా. మరి నీ గురించి ఆలోచించానే లేదో నీకు తెలీదా?
జానకి అంటే గుర్తొచ్చింది. ఈ హడావిల్లో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు చెప్పండి, వైదేహిని వదిలేసి జానకిని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోతారా? మళ్ళీ జానకి టాపిక్ తెస్తావేంటి? అదంతా ఎప్పుడూ అయిపోయింది. కానీ నాకిప్పుడు తెలియాలి, జానకిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అంటే మీకు జానకినే ఇష్టం కదా? హలో, వైదేహిని కాదని జానకిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఒక్కసారి నా వైదేహి ఫేస్ చూడు. అంటే ఈ ఫేస్ నీకు నచ్చలేదన్నమాట? అయ్యో, అది కాదు, జానకికే చాలా బాగుంటుంది. అందుకే జానకిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అర్థమైందిలేండి, చెప్తాను మీ సంగతి. వైదేహి ఆగు, వైదేహి. కాలికేస్తే వేలికేస్తావు, వేలికేస్తే కాలికేస్తావు. కలవక్క కలవక్క చాలా రోజులు కలిస్తే ఇప్పుడు కీచులాటెందుకు వైదేహి? ఛా! వైదేహి, శాంత, ఈ చీర నగలు వేసుకో. ఎందుకొదినా? ఈ చీర బానే ఉంది కదా? బావుంది శాంత, నువ్వే చీరలోనైనా బాగానే ఉంటావు, కానీ ఈ చీరలో ఇంకా బావుంటావు. ఈ నగలు పెట్టుకుంటే ఇంకా ఇంకా బావుంటావు. ఈ హంగులు ఆర్భాటాలకి దూరమై 20 సంవత్సరాలైంది. ఇలాగే అలవాటైపోయింది వదినా. ఇప్పుడు దేని మీద ఆశ లేదు. నువ్వేదో ఆశపడతావని కాదు శాంత, ఇదంతా మా కోసం, మా సంతోషం కోసం. నువ్వీ ఇంటి ఆడపడుచువి, అంటే మా ఇంటికే మహాలక్ష్మివి. చూసావు కదా, నువ్వు అడుగు పెట్టగానే ఇల్లంతా సంతోషంతో ఎలా నిండిపోయిందో. నువ్వలా మహాలక్ష్మిలా ఉంటేనే ఆ సంతోషం అలా ఉంటుంది. తీసుకో, తీసుకో.
ఏంటి పొద్దు పొద్దున్నే మల్లెపూలు తోరణాలు పండగ ఏమన్నా ఉందా? అమ్మ ఇంటికొచ్చింది. నేను మళ్ళీ వైదేహిలా మీ జీవితంలోకి వచ్చాను. అంతకన్నా ఇంకేం కావాలి? పండగొస్తే సంతోషం వస్తుందో లేదో తెలియదు కానీ సంతోషంగా ఉంటే పండగే కదా. ఏంటలా చూస్తున్నారు? డౌట్ లేదు, నువ్వు వైదేహివే. అంటే నేను వైదేహిని కాదన్న డౌట్ మీకు ఇంకా ఉందన్నమాట. ఆ, లేదు, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అంటున్నా. అప్పుడొకసారి ఇలాగే తోరణాలు కడుతుంటే ఎత్తుకున్నాను కదా, అదే బరువు, అదే ఫీలింగ్. అందుకే నువ్వు వైదేహివని కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందంటే ఇప్పటి వరకు డౌట్ ఉందన్నమాట. అయ్యయ్యో, లేదు లేదు, ముందు దింపండి చెప్తాను. అబ్బా, లేదని చెప్తున్నాను కదా జానకి. జానకా? ఆ, ఆ, జానకి ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అంటే ఆ ఫేస్ వైదేహి, ఈ ఫేస్ జానకి అని అలవాటు కదా. అంటే ఈ మొహం ఉంటే నేను వైదేహిని కానా? 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 చెప్పండి. కానా? వైదేహిని కానా? ఆగు ఆగు, నేను చెప్పేది విను. అయ్యో, వైదేహిని కానా? ఆగు 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 వైదేహి, నేను చెప్పేది విను. కాదని ఎవరన్నారు? ఈ ఫేస్ చూసి జానకి అని పిలవడం అలవాటైపోయింది కదా, అందుకన్నా జానకి. సారీ 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 సారీ, వైదేహి వైదేహి. ఆగండి, ఆగమంటుంటే. అతే చూడతే, కాపాడు. అదిగో కొడుతుంది. నేను వైదేహిని కాదంటున్నాడు, నేను జానకి అని పిలుస్తున్నాడు. ప్లీజ్ సేవ్ మీ ఇందు. అయ్యో దేవాంశ్, వైదేహి, అయ్యో అమ్మా, వైదేహి జాగ్రత్త. అయ్యో అయ్యో అమ్మా, ఇందు 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 పట్టుకో, ఇందు కొట్టేస్తుంది. అమ్మో, ఆగండి. గుర్తుకు తెచ్చుకోకుండా ఉండడమే మనం చేయగలిగిన పని. బాధని మర్చిపోవడమే అసలైన సంతోషం. ఇప్పుడు నాకు సంతోషమే అన్నయ్య. అసలు మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో అనుకున్నా, కానీ కలిశాను. ఇంతకన్నా ఏం కావాలి? కానీ
ఒక్క విషయంలో తప్ప అంతా సంతోషమే.